హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ ఇవాల్టి రెసిపీ మనకు చుక్కకూర రైస్ అండి. ఇది చాలా ఈజీగా, చాలా పుల్లగా కమ్మగా, చాలా టేస్టీగా ఉండే ఈ చుక్కకూర రైస్ను లంచ్ బాక్స్లలోకి ఈజీగా ఉండే, ఎంతో రుచిగా ఉండే చుక్కకూర రైస్ను చిన్నపిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఇలా రైస్ ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా మళ్ళీ కావాలని పిల్లలు తింటారు కదా. మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు ఫ్రై అయినాక చిటపటమన్న తర్వాత ఒక ఆనియన్ చిన్న చాప్ చేసుకొని ముక్కలు వేసుకుందామండి. ఇక్కడ వేసుకొని మంచిగా ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఎంతసేపున్నా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి, ఎక్కువ కారం ఉన్నవి పచ్చిమిర్చి తీసుకోవాలండి. మనము కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే ఇది చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం కారం ఉన్నట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం తక్కువ ఉన్నట్టు ఇంకా ఎక్కువ, నాకైతే ఇవి కారం లేని పచ్చిమిర్చి, అందుకే నేను 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఇంకా కారం తక్కువ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత మంచిగా లేతగున్న కరివేపాకు 2 రెమ్మలు తీసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసిన తర్వాత మనము ఆలు వచ్చేసి పీల్ తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసి మనము ఆలు ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయాలా. ఫ్రై చేసిన తర్వాత ఇవి ఎంతసేపు ఉన్నా ఆయిల్లోనే కుక్ అయిపోవాలి. కుక్ అయితే ఇవి 1 మినిట్ మూత పెట్టి కుక్ చేస్తే ఈ ఆవిరికి మంచిగా కుక్ అవుతాయండి. కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కుక్ అయిపోయినాయి కదా. అదేవిధంగా మంచిగా 1 మినిట్ కలయబెట్టి అలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఇంకా కుక్ కావాలి కదా, ఇంకా ఒక 1 మినిట్ కుక్ చేద్దాం. కుక్ అయిన తర్వాత ఒక క్యారెట్ ముక్క సన్నగా ముక్కలుగా కట్ చేసి క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకొని మంచిగా ఇవి కుక్ అయ్యేంత వరకు కలుపుకుందామండి. 1 మినిట్ 2 మినిట్స్ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో ఈ ఆనియన్స్కు క్యారెట్కు కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుందాము. మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఫస్ట్ ఒక లిటిల్ బిట్ అంతా సాల్ట్ వేసి మంచిగా కుక్ చేస్తే మంచిగా ఫ్రై అవుతాయండి. అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేద్దాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇది అదేవిధంగా మనము ఇది చాలా ఈజీ అండి. పిల్లలైతే ఇది చాలా ఇష్టంగా తింటారు రైస్. ఈ మెయిన్ పిల్లలకు ఆకుకూరలు అలవాటు చేపియాలండి. ఆకుకూరలు తింటే ఇప్పుడు పిల్లలు మంచి హెల్తీగా ఉంటారు. మెయిన్ మనకి ఆకుకూరలు మనం ఏది పెడితే పిల్లలు అది తింటారు కదా. ఆకుకూరలతో మనము తినేటట్లు చేపియాలండి. మనము చుక్కకూర తీసుకొని మంచిగా వాష్ చేసి శుభ్రంగా కడిగి ఒక 2-3 మినిట్స్ కడిగి చుక్కకూర అందులో వేసి మంచిగా మూత పెట్టి ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ వాటర్కు మంచిగా కుక్ అయిపోతుంది. మంచిగా కుక్ అయిపోయింది కదండి. అదేవిధంగా ఈ చుక్కకూరలో చాలా ప్రోటీన్కి పవర్ హౌస్ లాంటిది అండి చుక్కకూర. అదేవిధంగా నీటి శాతం ఎక్కువ ఉంటుంది. మనకు ఇది ఎక్కువ శక్తిని కలిగినిస్తుంది. మాంసాహారాలు, క్రొవ్వు, విటమిన్ సి, విటమిన్ ఏ, లాటిను, ఇవన్నీ ఆకుకూరల్లో బీటా కెరోటిను, ఐరన్, మెగ్నీషియము, పీచు పదార్థాలు ఈ చుక్కకూరలో ఎక్కువ కలిగి ఉంటాయండి. అదేవిధంగా ఇవి పోషకాలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఆకుకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొక 1 మినిట్ కళాయి పెట్టి మనము కుక్ చేద్దామండి. కుక్ అయినాక ఇది అంతే, ఎంతో టేస్ట్గా ఉన్న ఈ చుక్కకూరను మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు ట్రై చేసి పెట్టండి. ఇది ఆలు, క్యారెట్, చుక్కకూర చాలా కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. అదేవిధంగా ఇది స్త్రీలకు క్యాన్సర్ రాకుండా నిరోధించే చుక్కకూరనండి. ఇది
ఇంకా మనం బాయిల్ చేసుకొని అన్నం పక్కన పొడి పొడిగా చేసి పెట్టుకొని ఈ అన్నం ఇందులో వేసి కళాయి పెట్టాలండి. మనకు మంచిగా కళాయి పెట్టిన తర్వాత ఈ రైసు రెడీ అయిపోయినట్లే, మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. అదేవిధంగా మనము ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంతో ఎమ్మి టేస్టీగా మనము ఇది ప్రిపేర్ చేసుకోవాల్సినది. అదే లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఎంతో ఎమ్మి టేస్ట్ అయినా ఈ చిక్కుకూర రైస్ ప్రిపేర్ రెడీ అయిపోయిందండి. సర్వ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం కదా. అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఎన్నో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.